దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని మీ కొరకు నేను అనుదినము ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో 147వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సాధారణమైన చిన్న చిన్న సమస్యలు వస్తే దాన్ని గుండె చెదరడం అన్నారు. ఏదో భయంకరమైన సమస్యలు మన జీవితంలో సంభవించినప్పుడు, మనం అధికంగా ప్రేమించేవారు మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, లేక ఈ లోకము విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎంతో బాధ కలిగి గుండె చెదిరింది. ఆర్థిక సమస్యల చేత, అనారోగ్యాల సమస్యల చేత, మానసిక ఒత్తిళ్ల చేత అనేక విధాలుగా శోధించబడినప్పుడు ఎందుకు బ్రతుకుతున్నాను, ఈ జీవితం ఎందుకు అనుకుంటారు చూడండి. వారి జీవితాల్లో గుండె చెదరడం ఉంటుంది. ఇతరులు ఎవరు కూడా నన్ను ఆదరించట్లేదు, ఇతరులు ఎవరు కూడా నన్ను ప్రేమించట్లేదు, నా బ్రతుకు ఒంటరి బతుకైపోయింది, నా బ్రతుకు చెల్లాచెదురైపోయింది అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న జీవితాలు అనేక మంది ఉన్నారు. ఈరోజు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సమస్యతో, ఏ బాధతో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ నీ సమస్యను ఎరిగిన దేవుడు, నీ బాధను ఎరిగిన దేవుడు, గుండె చెదిరిపోయి నీ జీవితం ఎందుకు, నా జీవితం ఇంకా శూన్యముగా అయిపోయిందని నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఈ లోకములో వైద్యులు అనేక విధాలుగా ఈ యొక్క గుండె జబ్బులకి వైద్యం చేస్తారు. అది ఏ బలహీనత అయినప్పుడు కూడా ఆ బలహీనతకి వైద్యం చేస్తారు. కానీ గుండె చెదిరిన వారికి వైద్యం లేదండి. గుండె చెదిరిన వారికి వైద్య రంగములో మందు లేదండి. మానసికంగాను శారీరకంగాను ఇబ్బందికరమైన పరిస్థితులతోటి, రకరకాల సమస్యలతోటి గుండె చెదిరిపోయి ఏడుస్తున్న నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, నిన్ను బాగు చేయవాడు. ఈ లోకంలో ఎవరు బాగు చేయరమ్మా. ఏ వైద్యుడు బాగు చేయడు, ఏ కుటుంబీకులు బాగు చేయడు, యేసే మాత్రమే బాగు చేస్తాడు. ఎందుకంటే ఆ గుండెల్లో బాధ యేసుకు తప్ప ఇంకెవరికి కనబడదని. నీ గుండె నిండా ఉన్నాక బాధని, చెదిరిపోయిన నీ మనస్సుని దేవుడు బాగు చేస్తాడమ్మా. ఎవరో ఆదరిస్తారని చూడమా, కానీ యేసై వైపు చూస్తే గుండె చెదిరిపోయిన నీ బ్రతుకుని బాగు చేయగల దేవుడు. కాబట్టి శరీరానికి ఏదైనా గాయమైతే కడతారు, కానీ మనసుకి గాయమైతే కట్టువాడు లేడు. కానీ దేవుడు కట్టువాడండి. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, నీ మనసుకి గాయమయ్యిందేమో, నేను ఎంతగానో ప్రేమించే వారే నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారేమో, నీ రక్త సంబంధులే, నీ సహోదరులే నిన్ను బాధపడుతున్నారేమో, నీ కట్టుకున్న భర్తే నిన్ను బాధపడుతున్నాడేమో, నీ కట్టుకున్న భార్య నిన్ను బాధపడుతుందేమో, అనేక విషయాల్లో నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావేమో, గుండె చెదిరిపోయి మనసుకి గాయమై ఏడుస్తున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతోటి. నీ సమస్య ఏదైనప్పటికీ యేసయ్య దగ్గర మాత్రమే పరిష్కారం ఉంటుంది. యేసయ్య దగ్గర మాత్రమే నీకు నెమ్మది ఉంటుంది. యేసయ్య దగ్గర మాత్రమే నీ జీవితాన్ని బాగు చేసుకోగలవు. అందుకే దేవుడు ఈరోజు ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవెవరో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నీ బాధ అంతా దేవుడికి తెలుసు, నీకు కలిగిన వ్యాధనంతా దేవుడు తెలుసు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గుండె చెదిరిపోయి ఉన్నావా, గాయమై ఉన్నావా, నీ గాయములు కట్టువాడు, చెదిరిన నీ గుండెని కట్టువాడు. ఆయన బలపరచువాడమ్మా, బలపరచువాడయ్యా. నీవు ఆయన వైపు చూసి గుండె చెదిరిపోయిన నా జీవితంలోకి రా అయ్యా, గాయమైన నా జీవితంలోకి రా అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవుడు వెంటనే నా బిడ్డ నన్ను పిలుస్తుందని ఆయన త్వరగానే దగ్గరకు వచ్చి నేను బాగు చేస్తా, నిన్ను బలపరుస్తా. విశ్వాసంతో ప్రార్థన చేస్తావా? విశ్వాసంతో ఆయన వైపు చూస్తావా? దేవుడు నీ గాయములు కడతాడు. దేవుడు గుండె చెదిరిపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తాడు, గాయమైన నీ జీవితాన్ని కడతాడు. మరి నమ్ముతావా? నమ్మితే నాతో పాటు ఏకీభవించి ప్రార్థించి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు ప్రభువా. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, గాయములు కట్టువాడు ప్రభువా. ఈ బిడ్డ ఏ బాధతో, ఏ వేదనతో చెదిరిపోయిన జీవితాలుగా ఉందో, ఎంత కష్టపడుతుందో, ఎంత కన్నీళ్లు కారుస్తున్నారో నాయన వాళ్ళు, వారి జీవితాలతో నువ్వు సూటిగా మాట్లాడావు. నీవు వారిని ఆదరించండి, వారి బ్రతుకులు మార్చండి. చెదిరిపోయిన తన జీవితాన్ని, అయా బద్దలైపోయిన తన జీవితాన్ని, అయా తన నిరాశపరులుగా ఉన్న వారి జీవితంలో, గాయాలు పాలైన వారి జీవితంలో నువ్వు కట్టయ్యా, నువ్వు బాగు చేయ్యా, నువ్వు కృప చూపించయ్యా. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి నామను మహిమపరచమని, వారి జీవితాలు బాగు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రియ సహోదరులారా, వాగ్దానంతో ఈరోజు నీతో సూటిగా మాట్లాడాడు. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని బాగు చేస్తాడు. మీ గాయాలు కడతాడు, మీ కుటుంబాన్ని కడతాడు, మీ పరిస్థితులను మారుస్తాడు. నమ్మి విశ్వసించి ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రార్థనాపూర్వకంగా దేవుడి దగ్గర మీ విన్నపాలు చెప్పుకోండి. మరి ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టుకే కాక అనేక మంది గుండె చెదిరిన వారు ఉన్నారు. వారందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త విస్తరించబడదు, దేవుడి నామం ప్రకటించబడుతుంది. దేవుడికి సువార్త వ్యాప్తి కొరకు పనిచేస్తారా? పనిచేస్తే కనుక ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వాదకర్తలుగా చేయనుగాక. ఆమేన్.